ఆంధ్రప్రదేశ్‌లో పాలక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా శాసన మండలిలో ఈరోజు లడ్డూ చర్చ కొత్త ట్విస్ట్ తీసుకోకుండా ఆపలేకపోయారు. ఖచ్చితంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ దీని మీద తమ వాదన లేదా తమ కోణం వినిపించడంలో వాళ్ళు ఫలప్రదమయ్యారు. గత వారంలో ఈ చర్చ వచ్చి మధ్యలో ఆగిపోయి ఆ తర్వాత బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నాయకుడికి అస్వస్థత వచ్చి ఇవన్నీ కూడా జరిగాయి. సెలవుల తర్వాత ఈరోజు మొదలైంది. చాలా స్పష్టంగా మండలి చైర్మన్ మోషన్ రాజు తీసుకున్న వైఖరితో మంత్రులు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే గతంలో స్పీకర్గా పనిచేసిన జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, మధ్యలో అచ్చెన్నాయుడు, వీళ్ళందరూ తీవ్రంగా విభేదించి మీరు బ్యాడ్ ప్రెసిడెంట్, ఒక పొరపాటు సంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు, మీరు చెప్పేది సరికాదు, ఇలా దాదాపు ప్రత్యక్ష దాడి ప్రత్యక్ష విమర్శ చేసినప్పటికీ చైర్మన్ వెనక్కు తగ్గలేదు. పైగా నేను ఖండిస్తున్నాను, నేనేదో తప్పు చేస్తున్నానని చెప్పడాన్ని అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఒకే సభలో స్వల్పకాలిక చర్చను, ప్రభుత్వ ప్రకటనను కూడా అనుమతించకూడదు అన్న వాదనను కానీ, అలాగే మొన్ననే చర్చ అయిపోయింది కాబట్టి మళ్ళీ అది రాదు, నోటీస్ లేదు కాబట్టి చర్చ ఇవ్వకూడదు అన్నటువంటి దాన్ని కానీ ఆయన అంగీకరించలేదు. చాలా స్పష్టంగా నేను నిబంధనల ప్రకారమే వెళ్తున్నాను, అలాగే మీరు ప్రభుత్వం తరఫున ప్రకటన చేసుకోదలుచుకుంటే చివరిలో ప్రకటన చేస్తారు, సమాధానం ఇస్తారు, మీ ఇష్టం అని ఆయన వాళ్ళకి చెప్పి బయలుదేరారు. అప్పుడు ఖచ్చితంగా ఈ చర్చ ఈ రూపంలో జరగటం అన్నది ప్రభుత్వానికి, కూటమికి ఏమాత్రం మింగుడు పడని విషయం. ఇంకా రెండోది, లడ్డూలో కల్తీ జరిగింది, సరైన నెయ్యి రాలేదు, ఇంకా దాని మీద ఏమీ భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. అయితే అదే సమయంలో ఈ చర్చ ఎక్కడ మొదలైంది, దాన్ని అంశాన్ని దాటేయటం అన్నది కూటమి యొక్క వ్యూహంగా లేదా ఎత్తుగడగా ఉండింది. అదైతే నిజం. ఎవరేమన్నా కానీ కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అక్కడ ట్యాంకర్లను వెనక్కు పంపించారు 2 దఫాలుగా. ఆ పంపినవే మళ్ళీ కొత్త వేరే పేరుతో భోలేబాబావి వెనక్కు పంపితే వాళ్ళు శ్రీవారి వైష్ణవి డైరీ ఏదో పేరుతో, ఏఆర్ డైరీనో ఏదో అలాంటి పేర్లతో వాళ్ళు మళ్ళీ లోపల ప్రవేశించారు, ఆ నెయ్యిని వాడారు. ఇది కదా అక్కడ ఫిర్యాదు. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళ వాదన ఏంటి, అవి ట్యాంకర్లు వచ్చింది, మళ్ళీ వెనక్కు పంపించి మళ్ళీ తీసుకుంది మీరే, కాబట్టి అక్కడ పంపిన శాంపిల్స్ అనేవి మీ హయాంలో జరిగినవే, దాన్ని వదిలిపెట్టి దానికి జవాబు చెప్పాలి కదా అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఈరోజు చైర్మన్ అనుమతించిన ప్రధాన వక్తగా వైసీపీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి ఆ వాదనే ఆయన చేశారు, బలంగా తన వాదన ఆయన వినిపించారు. దాన్ని మీ హయాంలో జరిగితే మీరు అనుమతించి వాటిని మామి చేస్తారేంటి? అలాగే ఆ ఎన్డీడీబీ నివేదిక అనే దాంట్లో కొవ్వు ఉంది అనేది లేదు. రెండో విషయం, ఎన్డీడీబీ నివేదికలో ఉంది అని మీరు చెప్పేది కూడా నిజం కాదు. ఫిర్యాదులో ఉన్నదాన్ని మీరు చెప్తున్నారు. ఆ పేజీ నెంబర్లు 35, 65, 209 ఇలా కొన్ని పేజీల నెంబర్లు మనకు వినిపిస్తున్నాయి కదా, ఇవన్నిట్లో కూడా అది లేదు అనేది చంద్రశేఖర్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలోనే సమాధానం చెప్పారు. మధ్యలో ఆటంకాలు అవి వస్తున్నప్పటికీ కూడా అతను తన వాదనకు డీవియేట్ కాకుండా ఆయన చెప్తూ వచ్చారు. ఇంకో మాట మధ్యలో ఏమన్నారంటే, ఆ శాంపిల్స్ మారి ఉండొచ్చు, అలాగే ఆ ఆవు బలహీనంగా ఉంటే కూడా ఇటువంటి పొరపాటు అంచనాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ రిపోర్ట్లోనే ఉంది. ఇలాంటి విషయాలు కూడా ఆయన చెప్పారు. కాబట్టి కల్తీ జరగడం అన్నది, ఆ కల్తీ శాంపుల్ మీ హయాంలోనే, దానికి కూడా ఇవన్నీ మినహాయింపులు ఉన్నాయి. కానీ మీరు ఈ మినహాయింపులు ఏమీ లేకుండా కేవలం కల్తీ జరిగింది, కావాలని చేశామని చెప్పడం అన్న దాని మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత రెండో భాగం, మీరు మీ హెరిటేజ్కి సంబంధించిన ఇందాపూర్ డైరీకి లేదా వైష్ణవి డైరీకి భారీ ఎక్కువ ఖరీదుకి ఇవ్వడం కోసమే ఇదంతా చేశారు, దుష్ప్రచారం చేశారు. ఎవరైనా కానీ 290కి 300కు నెయ్యి ఎలా ఇస్తారని ముందుగా ఒక ప్రచారం చేసి, ఇప్పుడు మీరు మీ ఇందాపూర్కు 600 రూపాయలకు మీరు ఆర్డర్ పెట్టారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగింది. మీకు సంబంధం లేదన్నారు, కానీ మేము వెబ్సైట్లో ఉన్నదాన్ని మీరు తీసేశారు.
సో ఇది రెండో భాగం. ఈ రెండు కోణాలు కూడా ఆయన మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్లో వచ్చినా పక్కకు పోకుండా వాటిని ఆయన చెప్పారు. అవి చెప్పడమే వైసీపీ చర్చను లేవనెత్తడంలో ముఖ్యమైన ఉద్దేశం. మత కోణంలో జగన్కో లేకపోతే వైసీపీకో వెంకటేశ్వర స్వామి మీద, హిందూ మతం మీద విశ్వాసం లేదు అనేది చెప్పి కావాలని, అసలు డబ్బు కోసం కాదు, అవినీతి కోసం కాదు, మతాన్ని దెబ్బతీయడానికే కల్తీ చేయించారు అని చెప్పడం, అది ఎందుకు వచ్చిందో కానీ చంద్రబాబుతో మొదలైంది, తర్వాత అది ఇతరులు కూడా కొనసాగించారు అనేది అలా చెప్పడం కూటమి యొక్క ఉద్దేశం, వ్యూహం. అయితే మీరు వ్యాపార లాభం కోసం ఇదంతా చేశారని చెప్పడం వైసీపీ ఉద్దేశం. వాళ్ళు శాసనసభలో ఆ పని చేస్తే వీళ్ళు మండలిలో ఈ వాదనలన్నీ కూడా చంద్రశేఖర్ రెడ్డి ద్వారా వినిపించారు. చంద్రశేఖర్ రెడ్డి స్వతంత్ర సభ్యుడు కదా, ఆయనకు వైసీపీ కింద ఎలా ఇస్తారు అని మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం, లేదా కొన్ని మినహాయింపులు చెప్పినా చైర్మన్ వాటిని కూడా ఏమీ ఖాతరు చేయలేదు. కాబట్టి తమ ప్రధాన వాదన చెప్పారు. ఇక్కడ చెప్పదలుచుకుంది తప్పకుండా గుర్తించవలసింది ఏమంటే, తమ హయాంలో ఆ ట్యాంకర్లు వచ్చాయి, మళ్ళీ అనుమతించబడ్డాయన్న వాస్తవం మీద ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడలేదు. ఈరోజు కూడా మాట్లాడలేదు, శాసనసభలో కూడా మాట్లాడలేదు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మా హయాంలో ఏదో వచ్చాయి కానీ మా బాధ్యత లేదనే విషయం చెప్పాలి కదా. అసలు ఆ అంశమే కానట్టు అంతకుముందు 5 ఏళ్లలో జరిగిందే చర్చ అన్నట్టు చేయటము ఇక్కడ ఒక పెద్ద సమస్య అవుతుంది. నేను మొన్న మీకు హిందూలో రాసిన వ్యాసం గురించి మీకు వినిపించాను. ఇక రెండోది ఇంద్రాపూర్ వైష్ణవి, అలాగే భోలేబాబాకు ఇంకో రూపమైన గతంలో ఉన్న ఏఆర్ డైరీ అనుకుంటారు. ఇలాంటి వాటిని మీ హయాంలో కూడా అనుమతించారు, మీరు కూడా తెప్పించారు. ఈ విషయం సిబిఐ సిట్ నివేదికలో కూడా ఉంది. దాన్ని కూడా దాటేస్తున్నారు. అంటే యువతలి వాళ్ళు, అంటే గత 5 ఏళ్లలో అనేక మంది, కొంతమంది అవినీతికి పాల్పడడం వల్ల కల్తీ జరిగింది, కొన్ని తప్పులు జరిగాయి అన్నది తప్పకుండా ఒప్పుకున్నప్పటికీ అంతకుముందు కూడా వాళ్ళకే ఉత్తరం ఇవ్వడము, ఇప్పుడు కూడా మీరు రాగానే మళ్ళీ వాళ్ళకే అత్యధిక ధరకు ఇవ్వడం నిజమన్న ఒక వాస్తవాన్ని, దానికి ఏదో వివరణ కావాలి కదా. మాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఇంకోటి ఇలా చెప్తున్నప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కానీ ఇంకోరు కానీ హెరిటేజ్కి సంబంధం లేదు, హెరిటేజ్కి సంబంధం లేదు. హెరిటేజ్ తరఫున వాళ్ళు ఎందుకు అంతగా మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు కుటుంబము కాబట్టి వాళ్ళకు సన్నిహితము లేకపోతే అభిమానం ఉండొచ్చు, కానీ మంత్రులు కదా ఇక్కడ. హెరిటేజ్తో ప్రభుత్వం ఎప్పుడు ఏం వ్యాపారం చేయలేదని మీరు అన్నారు, కానీ హెరిటేజ్ దగ్గర నెయ్యి తీసుకున్నారు, మజ్జిగ తీసుకున్నారు ప్రభుత్వం కోసం అని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపించారు. సో ఇక్కడ అటు ఇటు తిరిగి అలాగే ధూళిపాల నరేంద్ర నాయకత్వం వహించే లేదా ఆధ్వర్యం వహించే సంఘం డైరీకి వైష్ణవి డైరీకి సంబంధం ఉంది, ఆ 2 కాంపౌండ్లు పక్కపక్కనే ఉన్నాయి అని కూడా వాళ్ళు వాదించారు. వెబ్సైట్లో నుంచి తీసేసినంత మాత్రాన సంబంధం పోతుందా? ఈ వీటితో భోలేబాబాతోనో ఏఆర్తోనో సంబంధం, ఇందాపూర్తోనో సంబంధం ఉంటే అంతా ఒక్కదాంతోనే పోతుందని అచ్చెన్నాయుడు ఒక లాజిక్ తీసుకొచ్చారు. కానీ అసలు ఎందుకు ఉంది? ఏదో సంబంధం, రకరకాల సంబంధాలు కదా. అలాగే మజ్జిగ తీసుకున్నారు కదా. అందువల్ల తమ పాయింట్ ఆఫ్ వ్యూను పుష్ చేయడానికి వైసీపీ ఈరోజు చర్చను బాగా ముందుకు అంటే దాన్ని తీసుకురావడంలో కానీ, పక్కదో పట్టకుండా కొనసాగించడంలో కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని మనం చెప్పాలి. ఈ మధ్యలో మతం గురించిన ఆరోపణలు, వ్యక్తుల మీద ఆరోపణలు, వాటిని ఎదుర్కోవడాలు, మళ్ళీ అటు ఇటు రభస చాలానే జరిగింది. అది మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ ఒకటైతే నిజం, మతం కోణం కాదు, వ్యాపారం లాభం కోసం ఇది చేశారు, మీ లాభం కోసం దుష్ప్రచారం చేశారన్నది ప్రతిపక్షం గట్టిగా చెప్పిన ఒక మాట. అందులోనూ కొవ్వు, పంది కొవ్వు, ఇంకా జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారు అనే ఆరోపణ చాలా తీవ్రమైంది. అది భక్తుల మనోభావాలను గాయపరిచింది. అది ఎక్కడా లేదు. అంటే పయ్యావుల కేశవ్ సిబిఐ రిపోర్ట్లోనే అది ఉంది అని ఆయన చదివి వినిపించారు. నిజమే, సిబిఐ రిపోర్ట్లో 35వ పేజీలో ఉంది ఆ విషయం. ఏముంది? ఆ పాయింట్కి ముందు ఇట్ వాజ్ అలెజ్డ్ అని మొదలైంది. అది అంటే ఛార్జ్, తమకు వచ్చిన ఫిర్యాదులో
12/6/24, 26/24, 25/6/24 అందుకున్న శాంపిల్స్ మీద 16/7/24 వచ్చిన ఎన్డీడీబీ CAF నివేదికల్లో వనస్పతి తర్వాత యానిమల్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ ఉంది అని ఫిర్యాదు చేశారు అని ఉంది. సరే, ఆ నివేదిక కనుక గమనిస్తే దాంట్లో ఒక అంశం ఉంటుంది, అదేమంటే పొటెన్షియల్ అంటే ఉండే అవకాశం ఉంది అని మాత్రం దాంట్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన తుది నివేదికలో సప్లిమెంటరీ ఫైనల్ ఛార్జ్ షీట్లో అవకాశాలు చాలా చాలా తక్కువ అని వాళ్ళు పేర్కొన్నారు. పంది కొవ్వు అయితే లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతామని కూడా వాళ్ళు చెప్పారు. ఇక్కడే తెలుగుదేశం నాయకుడు ఒక సందేహం నా దగ్గర లేవనెత్తారు. మీరు ఇవన్నీ పదే మాట్లాడతారు కానీ అసలు ఎన్డీడీబీ అలా నివేదిక ఎందుకు ఇచ్చింది? మొదటి నివేదిక ఇచ్చిన సంస్థ గుజరాత్లో ఉంది. దాని వెనక ఏమైనా రాజకీయం ఉందో లేదా ఎందుకు ప్రశ్నించారు? నిజంగా అది కూడా ప్రశ్నార్థకమే, కానీ ల్యాబొరేటరీ పరీక్షలు అనే వాటిని ప్రశ్నించడం వల్ల అది ఎక్కడికి తేలదు కాబట్టి మనం అక్కడికి వదిలేసేయడం, ఇంకోటి దగ్గర పరీక్షకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఫైనల్ పరీక్ష తర్వాత సిబిఐ నివేదికలో జంతువుల కొవ్వు లేదు, దాదాపు లేదు పోనీ అని అన్నారు కాబట్టి దాన్ని అక్కడితో వదిలేసి అవినీతిని అరికట్టడానికి భవిష్యత్తులో చక్కదిద్దుకోవడానికి చాలా చర్యలు చేయటం తప్ప నిజంగా చాలా తక్కువ అవకాశం అన్నా కానీ అన్నారు కదా అని అదే సాగదీసుకోవడము, పైగా అది కూడా మత కోణంలో చేశారని చెప్పడం. అవినీతి కోసం చేశారు, డబ్బు కోసం చేశారు అంటే అది వేరే అంశం, దాన్ని తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఒక్కరే ఉంది, వాళ్ళు కూడా ఇతరులు కూడా ఉండొచ్చు కదా. రెండవది అదే డైరీలకు ఇంకో రూపంలో గతంలో కూడా ఇచ్చారు కదా అనే ప్రశ్నలు కూడా వస్తాయి. మండలి చర్చ వీటన్నిటిని ముందుకు తెచ్చింది, కానీ వైసీపీ వాళ్లకు తమ హయాంలో జరిగిన దాని మీద బాగా లోతులోకి వెళ్ళాలని సహజంగా ఉండదు కదా. ఈ సంబంధాలు, ఈ ఏమనాలి రకరకాల లావాదేవీలు, వీటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. కాకపోతే మత కోణాన్ని గతంలో కంటే మండలిలో మరొకసారి తీవ్రంగా తేవడానికి ప్రయత్నించిన అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళకైతే తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. ఆ విషయం మనం ఇంకో వీడియోలో మాట్లాడతాం.